ఎస్. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి బ్రో? పవన్ కళ్యాణ్ ప్రజెంట్ వన్ ఆఫ్ ది డైనమిక్ లీడర్. ఎస్. ప్రెజెంట్ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? 100%. ఎస్. పిఠాపురంలో ఆయన గెలిచినప్పటి నుండి పిఠాపురం పేరు మీద హోటల్స్ అన్ని ఓపెన్ అవుతున్నాయి. మీకు ఎలా అనిపిస్తుంది? ఇట్స్ గుడ్. అంటే ఇప్పుడు చాలా వరకు కూడా ఆయన పిఠాపురంకి వెళ్ళడం వల్ల చాలా అసలు ఇంప్రూవ్మెంట్ అయితే ముందుకి ఇప్పటికీ చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అయింది. అంటే ఫైనాన్షియల్గా అయితేనేమి అప్డేటెడ్ ముందులా కాకుండా. ఎస్. ఆయన ఇంకా 3 మూవీస్ పెండింగ్లు ఉన్నాయి కదా, ఓజీ, హరిహర వీరమల్లు, ఇంకా ఇలా ఉన్నప్పుడు చూసుకుంటే ఆయన పాలిటిక్స్లో ఫుల్ టైం పాలిటిక్స్లో ఉన్నారు. మరి మూవీస్ ఎప్పుడు చేస్తారనుకుంటున్నారు? అంటే యాక్చువల్లీ అది కంప్లీట్ అయిందిగా, షెడ్యూల్ అయితే ఇంకా మిడిల్ ఆఫ్ ఉంది. సో 3 వరకు కూడా కంప్లీట్ చేస్తాను ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయితే ఇచ్చేసాడు. సో ప్రాబ్లం ఏం లేదు. సో ఆయన ఫుల్ టైం పాలిటిక్స్లో ఉంటే బెటరా, మూవీస్లో ఉంటే బెటర్? లేదు, ఫుల్ టైం పాలిటిక్స్లో ఉంటేనే బెటర్. ఎందుకంటే ప్రజెంట్ పాలిటిక్స్ అనేవి చాలా మస్తు గలీజ్ అయిపోయినాయి. సో అట్లాంటి లీడర్స్ ఉంటే మనకు ఇంకా చాలా ఇంప్రూవ్మెంట్ అయితేనేమి, ఇంకేంటంటే సామాన్య ప్రజలకు కావాల్సినటువంటి సోర్స్ అయితే దొరుకుద్ది అనే గట్టి నమ్మకం ప్రజల్లో ఇప్పుడిప్పుడే ఏర్పడుతుందని చెప్పగలం. ఆయన వల్ల ఏమన్నా అంటే అభివృద్ధి జరిగే అవకాశాలు ఉన్నాయా ఎక్కువ? ఖచ్చితంగా జరుగుద్ది బ్రో. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఉన్నటువంటి లీడర్స్ కన్నా చాలా వరకు కూడా మంచిగా అనిపిస్తున్నాడు. ఇప్పుడు ఆయన పాలిటిక్స్లోకి వచ్చినాక ఆయన అసలు పవర్లోకి రాకముందు కూడా తన ఓన్ పైసలు ఖర్చు పెట్టి కూడా చాలా వరకు చాలా ప్రజలకి, కౌలు రైతులకైతేనేమి చాలా కూడా చేస్తున్నాడు. కాబట్టి దీన్ని అయితే ప్రజలు గట్టిగా నమ్ముతున్నారు. ఆయన నుండి ఖచ్చితంగా సోర్స్ లభిస్తుంది. ఆయన ప్రజలకు హెల్ప్ చేస్తాడనే ఉద్దేశంతోనే ఆయనకు సపోర్టబుల్గా ఉన్నారు. ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది డిప్యూటీ సీఎం అయ్యాక? ఎస్. అదేమో అంటారుగా, ప్రజల దగ్గరికి పాలన అన్నట్లుగా నడుస్తుంది. ఏ విషయాన్నైనా కూడా వెంటనే తీసుకుంటున్నాడు, రెస్పాన్స్ అవుతున్నాడు. పర్లేదు, చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి మీద మీ అభిప్రాయం ఏంటి బ్రో? ఈజ్ ఏ గుడ్ పర్సన్ బ్రో. మంచి వ్యక్తిత్వం ఉన్న పర్సన్. నాకు చాలా ఇష్టమైన పర్సన్ బ్రో పవన్ కళ్యాణ్ గారు. సినిమా పరంగా కానీ రాజకీయంగా కానీ మా సపోర్ట్ ఉంటుంది బ్రో బాగా. ప్రజెంట్ చూసుకుంటే ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఫ్యూచర్లో సీఎం అయ్యే అవకాశం ఉంది ఆయన? అవుతాడని అనుకుంటున్నాం బ్రో. అయితే మాకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం మేము. కావాలని మా ఉద్దేశం ఉంది బాగా. ఇప్పుడు పిఠాపురంలో ఆయన గెలిచినప్పటి నుండి పిఠాపురం అనే పేరు మీద హోటల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది బ్రో. అసలు పిఠాపురం అనే పేరే ఐడియా లేదు, చాలామందికి తెలియకుండా ఉంది. కానీ పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేయడం వల్ల అది ఒక రేంజ్కి వెళ్ళిపోయినట్లు మాకు అనిపించింది బ్రో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు ఏమైనా మార్పు తీసుకొచ్చే అవకాశం ఉందా? కొత్త మార్పు ఏమన్నా? ఖచ్చితంగా బ్రో, ఖచ్చితంగా అయితే మార్పు వస్తుంది. ఒక జీరో పాలిటిక్స్ ఉన్నాయి కదా, ఆ స్కీమ్ని తీసుకొస్తారు ఆయన. అంతే బ్రో. ఓకే. ఆయన పాలిటిక్స్లో ఉంటే బెటరా లేకుంటే సినిమాలు తీసుకుంటే బెటరా? యాక్చువల్గా హీరో పరంగా మాకు చాలా అభిమానం ఉంది. పాలిటిక్స్లో ఇంకా మంచి చేస్తారని ఉంది సార్. ప్యూర్ పాలిటిక్స్ ఉండి మాకు మంచి రాష్ట్రానికి మంచి జరగాలని మేము అనుకుంటున్నాం బ్రో. ఆయన వర్కింగ్ స్టైల్ ఎలా ఉంది బ్రో? డిప్యూటీ సీఎం అయినప్పటి నుండి చూస్తున్నారు కదా, ఆయన వర్కింగ్ స్టైల్ మీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది బ్రో. రీసెంట్లీ మనం కూడా చూసాం, ఒక 8 months ముందు ఏదో ఒక పాప మిస్సింగ్ కేసు 9 months తర్వాత చేయించారు. పవన్ కళ్యాణ్ కంప్లైంట్ ఇవ్వడం వల్ల ఆయన స్పెషల్ కేర్ చేసుకొని చెప్పడం వల్ల వచ్చేసింది బ్రో. అది పాప రెస్క్యూ అయింది, దొరికేసింది. జమ్మూ కాశ్మీర్లో అక్కడ దొరికింది. పవన్ కళ్యాణ్ గారు తీసిన మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటి బ్రో? అది గబ్బర్ సింగ్ బ్రో. ఇది 1 or 2 బ్రో? 1 బ్రో. గబ్బర్ సింగ్ ఎందుకని ఇష్టం బ్రో? ఆ స్వాగ్ అవన్నీ బాగుంటాయి బ్రో, బాగా నచ్చినాయి. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు బ్రో? పవన్ కళ్యాణ్ గురించి ఒక్క మాటలు అంటే చెప్పలేం బ్రో. ఆయన గురించి చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఒక గుడ్ పర్సన్, ఒక మంచి హార్ట్ ఉన్న పర్సన్. అందరికీ మంచిగా చేసే పర్సన్ బ్రో. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.